42వ కీర్తన మొదటి 2 చరణాలండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఈ కీర్తన ఎవరు రాశారు, ఎందుకు రాశారు అనేటువంటి విషయాల్ని ఒక 2 నెలల క్రితం మనం జ్ఞాపకం చేసుకున్నాం. కోరహు కుమారులు ఈ కీర్తన రాసినట్లుగా ఆ రాసినటువంటి ఈ కీర్తనలో వారు ఎందుకు ఈ కీర్తన రాసినటువంటి బ్యాక్గ్రౌండ్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కోరహు అలాగే అతని రక్త సంబంధికులు అందరూ కూడా దేవునికి విరోధంగా లేచినందున, దేవుని సేవకులు విరోధంగా లేచినందున దేవుడు వారందరినీ భూమిని తెరిచి తన నోరు తెరిచి వాళ్ళని మింగినట్లుగా మనకి సంఖ్యాకాండంలోనూ వీటిల్లో మనకు క్లియర్గా కనపడతాయి. అలా మింగివేయబడిన తర్వాత ఆ సమయంలో కోరహు కుమారులు మాత్రమే భూమి మీద మిగిలినట్లుగా, కోరహు సంబంధికులందరూ కూడా చనిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ సమయంలో చాలామంది వారిని చాలా రకాల ప్రశ్నలతో వేధించినట్లుగా, మీ దేవుడు ఏమయ్యాడు అన్నట్లు ప్రశ్నలు వారిని వేసినట్లుగా, ఆ సమయంలో వీరు మా దేవుడు ఏమయ్యాడో అనే దానికన్నా ముందుగా మా దేవుడు ఎలాంటి వాడో మేము చెప్తాము అన్నట్లుగా వారు చెప్పినట్టు మనకు కనపడతాయి. మా దేవుడు ఎలాంటి వాడు అనే సందర్భంలో వారు చెప్పిన మాటలు గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మా దేవుడు నా దేవుడు రక్షణకర్త అయిన దేవుడు అనేటువంటి పదాలని వారు మొదటిగా లక్షణాన్ని చెప్పినట్టు మనకు మొదటి దేవుని యొక్క గుణగణాన్ని వారు చెప్పినట్టు కనపడుతుంది. దానికి కొనసాగింపుగానే ఇక రెండవ మాట మనం చూస్తాం. ఆ మాటని మనం ఇప్పుడు చూసుకున్నప్పుడు, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నదట. రెండవ మాట మనం చూస్తే, దేవునిని వారు ఏ రీతిగా చూస్తున్నారు అంటే, ఒక జీవము గలవానిగా వారు చూస్తున్నారు. మొట్టమొదటిగా చూస్తే వారి రక్షణకర్త, రెండవ మాట చూస్తే దేవుడు వారికి జీవము గలవానిగా వారికి కనపడుతున్నాడు. అసలు జీవం గలవాడు అనేటువంటి విషయాన్ని వారికి ఎలా అర్థమైంది, వారు అసలు ఆయన జీవం గలవాడు అని వారు ఎలా అర్థం చేసుకున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఏదైతే మనకి లేదో దాని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం. ఇంకా చెప్పాలి అంటే, ఒక సామెత మనందరికీ బాగా తెలుసు. చాలా సందర్భాల్లో ఈ మాటను కూడా గొడవల్లో కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ మాటను ఎక్కువగా వాడుతూ ఉంటాం. నేను లేకపోతే నా విలువ తెలుస్తుంది అనే పదాన్ని మనం చాలా సందర్భాల్లో వాడతాం. నేను లేకపోతే నా విలువ మీకు చాలా బాగా అర్థమవుతుందని అంటాం. ఇప్పుడు వారికి అర్థమైనటువంటి విషయం, వారి కన్న తల్లిదండ్రులు, వారి రక్త సంబంధికులు, వారి భార్య బిడ్డలు, వారికి వివాహాలు అయ్యాలి మనకు తెలియదు, కానీ వారందరినీ వారు పోగొట్టుకున్నప్పుడు వారికి జీవం విలువ అర్థమైంది. వారికి అప్పుడు విలువ అర్థమైంది. అంత మాత్రమే కాదు, పోయిన వారి విలువ కన్నా ముందుగా తమకి ఏదైతే ఉందో దాని గురించి వారికి ఇంకా బాగా అర్థమైంది. తమ వారు జీవం లేకుండా పోయారు, కానీ వారికి జీవం ఉందన్న విషయం వారు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో కూడా దేవుడు అనుకోవచ్చు, మరి నిజంగా కోరహుకు చేసినటువంటి తప్పుని ఆయన రక్త సంబంధికులందరూ చేశారా లేదా అనే విషయం మనకు తెలియదు. ఆయన కుటుంబ సభ్యులు, ఆయన భార్య కానీ ఇతరత్ర బంధువులు కానీ అందరూ చేశారా లేదా మనకు తెలియదు. కోరహు కుమారులు కూడా స్పష్టంగా దేవుని అలాగే దేవుని సేవకులు ఎదిరించినట్లుగా మనకు ఆ పదాలు స్పష్టంగా మనకెక్కడిగా కూడా వివరంగా మనకు కనపడవు. అయినప్పటికీ కూడా దేవుడు మరి నిజంగా వీరు తప్పు చేయలేదేమో, అందువల్ల వీరి ప్రాణాన్ని, వారి జీవాన్ని దేవుడు ఉంచాడేమో. వారికి అది అర్థమయ్యి దేవాది దేవుడు మాకు జీవం గలవాడు అని చెప్పుకుంటున్నారు. అయితే నా తల్లిదండ్రులు వారి రక్త సంబంధికి తప్పు చేసి ఉండొచ్చు, అందువల్ల వారి జీవాన్ని ఆయన తీసుండొచ్చు, అయినప్పటికీ మా జీవాన్ని వారు ఉంచారని జ్ఞాపకం చేసుకున్నారు. అది కూడా అంత తేలిగ్గా వారు గుర్తుపెట్టుకోవడం. మన కళ్ళ ముందే మన రక్త సంబంధికులు చనిపోతే మనకు ఎలా ఉంటుందండి? మనకి ఇక్కడ భూకంపాలు మనకి ఇక్కడ తక్కువగా ఉండొచ్చేమో, కానీ కొన్ని విదేశాల్లో, కొన్ని నార్త్ ఇండియా అలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనకి భూకంపాలు వచ్చినప్పుడు చాలామందిని చూస్తూ ఉంటాం. కొన్ని రకాల వీడియోస్, సీసీటీవీ ఫుటేజ్ కొన్ని రిలీజ్ అయిన తర్వాత రక్త సంబంధికులు వారి చేతులు పట్టుకున్న వారే వాళ్ళ ముందు భూమి అలా చీలినప్పుడు, దానిలో పడిపోతూ ఉన్నప్పుడు విలవిల్లాడి అరుస్తూ ఉంటారు. మా కళ్ళ ముందే మా పిల్లలు, మా భార్య బిడ్డలు ఎంతమంది, భర్తలు ఎంతమంది చనిపోయారని చెప్పేసి వాళ్ళు ఎంతగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వీరు ఎదురుగా ఉన్నారు. కొంత అలా అనిపిస్తే వీళ్ళ కళ్ళ ముందు అంతమంది వీరి రక్త సంబంధికులు అందరూ, వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఆ రీతిగా చనిపోతూ ఉంటే వారికి ఎలా ఉంటుంది? బాధగా అనిపించవచ్చు, కానీ దేవుడు మా జీవాన్ని మిగిల్చినందుకు మేము ఆయనకి ఎంతైనా కానీ కృతజ్ఞత తెలుపుతా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మా జీవాన్ని ఉంచినప్పుడు ఈ జీవం గురించి మనందరికీ కూడా ఈ తేలిగ్గా బాగా ఎప్పుడు మనకి ఎక్కువగా అర్థమైందంటే, కరోనా టైంలో మనకు అందరికీ బాగా అర్థమైంది. మన రక్త సంబంధికులు కానీ, మనకు తెలిసిన వారు కానీ, మనం పనిచేసే స్థలాల్లో కానీ, చదువుకునే స్థలాల్లో చాలామంది మనకు తెలిసిన వారు కరోనా బారిన పడి 1వ వేవ్, 2వ వేవ్, 3వ వేవ్లో చాలామంది చనిపోయిన సందర్భాలు మనకు కనపడతాయి. మనలో కొంతమంది కరోనా వచ్చి ఉండొచ్చు, కొంతమందికి రాకపోయి ఉండొచ్చు.
దేవుని దయ అది. మన కళ్ళ ముందు ఎంతమంది చనిపోయి ఉంటారు. అందులో పాపం చేసిన వారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ దేవుడు మన జీవాన్ని నిలిపినందుకు మనం ఎంతగానో ఆయన కృతజ్ఞత తెలపవలసిన వారుగా ఉన్నాం. మనల్ని ఎవరైనా మీ దేవుడు ఎలాంటి వాడని అడిగితే మొట్టమొదటిగా మనం రక్షణకర్త అని చెప్తాం. తర్వాత ఆ దేవుడు నాకు జీవాన్ని నింపిన వాడని, జీవం గలవాడని చెప్పుకుంటున్నాం. అలాంటి జీవం కలిగిన వాని కొరకు ఆయన ప్రాణం ఎలా ఆశపడుతుందో ఒక ఉదాహరణ చెప్తున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నా దేవుని కొరకు ఆశపడుతుంది, ఆశగా తృష్ణ కొడుతుందంట. ఎందుకు ఈ దుప్పిని అనే నీటి వాగుల కొరకు దుప్పి గురించి ఎందుకు రాశారు అనే పదాన్ని దాని గురించి ధ్యానం చేసినప్పుడు ఒక వివరణ తెలిసింది. ఇక్కడ మనం అనుకుంటాం, చాలా సందర్భం మనం ఏమనుకుంటామంటే దుప్పిలు ఎడారిలో ఉన్నాయేమో, అక్కడ నీళ్ళ కొరకు ఎదురు చూసాయేమో, వెతికాయేమో, దొరికాయేమో అనుకుంటాం. కానీ దీనికి పూర్తి వివరణ మనం లోపలికి వెళ్ళి ధ్యానం చేసినప్పుడు ఆ సమయంలో దుప్పులు ప్రసవ వేదన పడుతూ ఉంటాయట. ప్రసవ దినాలు చాలా కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లో ప్రసవం కాబోతుందన్న సమయంలో అవి నీటి కొరకు ఎదురు చూస్తాయట. ఆ నీటి కొరకు ఎదురు చూసినప్పుడు ఎక్కడ నీళ్లు దొరుకుతాయి, కొద్దిగా నీళ్లు తాగిన తర్వాత మాత్రమే అవి ప్రసవాలని అవుతాయట. కొన్ని సందర్భాల్లో నీళ్లు దొరకక బిడ్డల్ని కంటూ కూడా చనిపోయిన సందర్భాలు చాలా ఉంటాయట. కొంతమంది అడిగినప్పుడు, జంతువులకు సంబంధించిన వారిని తెలిసిన వారిని అడిగినప్పుడు వాళ్ళు ఈ రీతిగా చెప్పారు నాకు. అలాగే దుప్పులు కూడా ఆ నీళ్ల కొరకు సమయాన్ని దగ్గరికి వచ్చేస్తున్నాం అన్నప్పుడు, ఆ ప్రసవ వేదన దగ్గరికి అవుతున్నప్పుడు నీరు కొంచెం దొరికితే బాగుండు, నాలుపుకు పిడిసగట్టిపోతుంది, ఆ సమయంలో కొంచెం ఆ నీరు దొరికితే బాగుండు, ఆ నీరు తాగిన తర్వాత తృప్తిగా ఒక చోట ఆనుకొని బిడ్డను కంటాను అన్నట్టుగా, ఆ పిల్లల్ని కంటాను అన్నట్టుగా ఆశపడుతుందట. అలాంటి వేదన, అలాంటి ఆశని నేను నా దేవుని కొరకు ఆశపడుతున్నా అంటున్నాను. జీవం కలిగిన ఆయన కొరకు నా ప్రాణం అంతా ఆశపడుతుంది. ఆ జింకకి, ఆ దుప్పికి ఇక అదే మనుగడ. ఆ నీరు తాగితేనే దానికి మనుగడ దొరుకుతుంది. జీవనాధారం దాని మీద ఆధారపడుతుంది, ఆ నీళ్ళ మీద. అది తాగి కొన్ని సందర్భాల్లో తాగకుండా చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే దేవాది దేవుడు, ఆ జీవం కలిగిన దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన కొరకు మనల్ని అలా ఆశపడమన్నట్లుగా ఈయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి ఆశ, అలాంటి తృష్ణ. ఇక ఆయన లేకపోతే మనం బ్రతకలేము. ఆయన లేకపోతే, ఆయన జీవం కలిగిన ఆయన లేకపోతే నేను లేను. అంత మాత్రమే కాదు, కరోనా టైం కాదు, ఎన్నో సందర్భాల్లో మనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. మన జీవం పోయే సందర్భాలు, ఏదైనా ప్రాణం పోయే సందర్భాలు ఏదైనా కనపడతా ఉంటాయి. అలాంటి సమయంలో కూడా దేవాది దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన నాకు జీవాన్ని నాకు ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు మాట్లాడిన మనకు కనపడుతుంది. ఇక దీనికి ఇంకా ఆ జీవం గలవాడు మన కొరకు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని ఇదే కీర్తనలో మనం చూస్తే 8వ చరణం అండి. ఆయనను పగటి వేళ యెహోవా తన కృపను కలుగా ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనను నాకు తోడుగా ఉంటుంది. రెండో మాట చూస్తే జీవం గలవాడుగా వారు చూస్తున్నారు. మూడవ చూస్తే జీవదాత అట వారికి. ఈ లోకంలో మనకి చూస్తుంటే చాలా రకాలైనటువంటి దానాలు మనకు కనపడతాయి. అన్నదానం చేసేవారిని అన్నదాతలు అంటాం, అలాగే రక్తదానం చేసేటువంటి వారిని రక్తదాతలు అంటాం, వస్త్రదానం చేసేవారిని వస్త్రదానాలు అంటాం. ఎన్నో రకాల దానాలు, 64 రకాలు, 66 రకాలు, చాలా దానాలు ఉంటాయి అంటారు. కానీ ఎక్కడా కూడా దీని గురించి ఎక్కడ ప్రస్తావించరు. జీవదాత అని, జీవాన్ని దానం చేసేటువంటి వాడు అనేటువంటి పదాలని చాలామందికి ఎవరికి మనకు ఉపయోగించాం. మన మనుషులుగా కొంతకాలం వరకు మనకి బిడ్డలు కలగచ్చేమో, కానీ తర్వాత కంటిన్యూస్గా మనం ఇవ్వలేకపోవచ్చు. బలం ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు, ఆ శక్తి ఇవ్వగలిగినంత వరకు దేవుడు మనకి ఇస్తే మనకు అంటామేమో, కానీ జీవాన్ని మనం దానంగా ఇవ్వలేము ఎవరికి. ప్రాణదానం ఎవరి కొరకు ఇవ్వలేము. కానీ ఆయన మన కొరకు జీవం కలిగినటువంటి ఆయన జీవాన్ని దానంగా చేసినటువంటి వాడు. మనం దానం సహజంగా ఎవరికి చేస్తామండి? డబ్బు లేని వారికి డబ్బు ఇస్తాం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇస్తాం. ఈ వరదలు వచ్చినప్పుడు మనం చూస్తాం, చాలా రకాల దానాలు మనం చూస్తాం. డబ్బును చేసిన వారు ఉన్నారు, వస్త్రాలు, ఆహారాన్ని ఇచ్చినటువంటి వారు, రకరకాల నీళ్ళని ఇచ్చినటువంటి వారు, ఎంతోమంది దానాలు మనకు కనపడ్డాయి. కానీ ప్రాణాన్ని ఇవ్వగలిగిన వారు, తమ జీవాన్ని ఇచ్చి ఇంకొకరు కూడా తన జీవాన్ని ఇచ్చిన వారు ఎవరున్నారు? తమ వారి ప్రాణాలు పోతుంటే నా ప్రాణం నీకు ఇస్తాను, నేను చచ్చిపోతాను, హాయిగా నేను చచ్చిపోతాను, నీ ప్రాణాన్ని, నా ప్రాణానికి బదులు నీ ప్రాణం తీసుకుని చెప్పిన వారు ఎవరు ఉండరు. పొరపాటున ఎవరైనా కాలు జారో లేకపోతే వాళ్ళని కాపాడబోయి చనిపోయిన వారు ఉంటారేమో, కానీ వారికి మేలు జరగకపోవచ్చు. ఆ చచ్చిపోయే వ్యక్తి ఏం మేలు జరుగుతుందండి? ఇంకొకరు మేలు జరగచ్చేమో, వారికి మేలు జరగదు. కానీ యేసుప్రభు వారికి అలా కాదు. ఆయన జీవదానం ఇచ్చాడు, ఆ తర్వాత ఆయన జీవాన్ని మనకిచ్చాడు. అంత మాత్రం కాదు, ఆయన మనకి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడట. ఆ జీవాన్ని ఆయన కొనసాగింపజేస్తున్నాడు. ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ఆయనే తెలుసుకొని మరీ మనకు దానం చేశాడు. ఈ లోకంలో మనం చూస్తుంటాం, రకరకాల దానాలు చేసేవాడిని చాలామంది చూస్తాం. చాలామందిని అడిగినప్పుడు మీరు ఎందుకు దానాలు చేస్తారంటే, కొద్ది దానాల వరకు ఓకే, కానీ పెద్ద దానాలు చేసేవారు ఎందుకు అని అడిగినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికో, ఇలాంటి కొన్ని పనులు చేస్తే మాకు ట్యాక్స్ నుంచి మాకు విడుదల దొరుకుతుంది కాబట్టి మేము అలా చేస్తామనంట. మరి దేవునికి అలాంటి అవసరం ఏముంది?
ఆయన జీవాన్ని ఎందుకు ఇస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు, దానికి నువ్వు వెలకట్టు, లెక్కకట్టు, లెక్క చెప్పు అని చెప్పాల్సిన అవసరం దేవునికి ఎవరు ఇచ్చారు? ఎవరు చేయలేరు ఆ పని దేవుని విషయంలో. అయినప్పటికీ ఆయన ఏమీ చేయకుండా, ఏమీ ఆశించకుండా తనకున్న దాన్ని దానంగా మనకు ఇచ్చేశాడు, మనకు అనుగ్రహించేశాడు. ఆ జీవదాత, మన పక్షాన ఉన్నటువంటి జీవదాత ఆయన. అంత గొప్పవాడు ఆయన. ఆ జీవదాత గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ జీవదాత, జీవాన్ని ఇచ్చిన జీవదాత అంత మాత్రమే కాకుండా ఆ జీవాన్ని ఏం చేస్తున్నటువంటి మాటను మనం ఒకసారి చూసుకుందాం. అందుకు సహాయకరంగా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలండి. మధ్యలో నుంచి చదువుతున్నాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదట. జీవం గలవాడు తన జీవాన్ని దానం చేసినటువంటి వాడు ఆ జీవాన్ని ఏం చేస్తున్నాడో మనకు కనపడుతుంది. జీవాన్ని యేసుతో కూడా, యేసు ప్రభువారితో కూడా దాచి ఉంచాడట. దేవుడే దాచుకున్నాడట. మనం దేవుని మందిరానికి వచ్చే ముందు మనతో పాటు ఎవరైనా ఇక్కడికి వచ్చే మనందరం ఒకసారి ఊహించుకుంటే, ఇంట్లో ఉన్న మురికి బట్టలను కానీ, లేదా మసి బట్టలను కానీ, చీపురులు కానీ, ఇంట్లో ఉన్న చెత్తా చెదారాన్ని కానీ ఎవరైనా మనతో పాటు మోసుకొని వచ్చారా? అలా మోసుకొచ్చిన వారు ఎవరైనా ఉండారా? ఎవరూ ఉండరు. వ్యర్థమైనటువంటి పనికిరానటువంటి చెత్త వాటిని ఎవరు దాచుకోం. అలాంటి చెత్తని, అలాంటి పనికిరానటువంటి వాటిని బీరువాల్లో కానీ, ఫ్రిడ్జ్లో కానీ దాచుకొని ఎవరైనా వస్తామండి? ఎందుకు చేయము? అవి విలువైనవి కాదు, అవి ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. అదే బంగారాన్ని కానీ, పేపర్లు కానీ, విలువైన వస్త్రాలు కానీ, ఇంటికి సంబంధించిన పత్రాలు కానీ, ఏమైనా కానీ వాటిని దాచుకుంటాం. అవి బయట పడేసేయంగా ఎవరైనా పడేస్తే ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. ఎందుకంటే అవి మనకు విలువైనగా ఎంచుతాం. కానీ దేవాది దేవుడైతే ఒక మనిషి యొక్క జీవాన్ని అంత విలువైన దానిగా ఆయన ఎంచి ఆయనతో పాటు దాచుకుంటున్నాడట. ఆ మాటను మనం చూస్తాం. యేసు ప్రభువారితో కూడా దేవుని యందు దాచబడిందట. జీవం గలవాడు, జీవాన్ని దానం చేసిన వాడు ఆ జీవాన్ని ఆయనే దాచిపెడుతున్నాడట. మనుషులుగా మనం మనుషులుగా కొన్ని విషయాలు దాస్తాం, కొన్ని వస్తువులు దాస్తాం. అవి ఏదో ఒక రోజున రివీల్ బయటికి రావడానికి అవకాశం ఉంది. మన చేతుల్లోంచి కొన్ని విషయాలు దాస్తే కొంతమంది బయట పెట్టలేకపోవచ్చు కూడా. మన చేతుల్లోంచి దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఇదివరకు రోజులు ఏం చేసేవారు? డబ్బుని బ్యాంకుల్లో ఉంటే దోచుకున్నారు అనేవారు. తర్వాత ఏటీఎంస్ వచ్చినాయి, అక్కడ జాగ్రత్తగా ఉంటాయి, దాన్ని కూడా దోచుకున్నారు. ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది, దానిలో కూడా దోస్తున్నారు. ఎన్నో రకాలుగా మోసాలు జరుగుతున్నాయి. కానీ మన జీవాన్ని ఎవరైనా దొంగిలించగలరా అంటే దేవాది దేవుడు తప్ప, ఆయన వదిలేస్తే తప్ప ఎవడు ఆయన దగ్గర తీసుకోలేడు. మనుషులుగా మన దగ్గర నుంచి ఎవరైనా తీసుకోగలరు, ఎవరైనా దోచుకోగలరేమో, కానీ ఆయన దగ్గర మనం దాచిపడినప్పుడు మనల్ని ఎవరు దోచుకోగలరు, ఎవరు దాచుకోగలరు? ఆయన చేతుల్లోంచి తీసుకొని ఆ స్థితిలోకి, అంతమన్నతమైన స్థితిలోకి ఒక ఎందుకో పనికినటువంటి మనిషిని, ఒక పాపంలో ఉన్నటువంటి మనిషిని దేవుడు చేస్తున్నాడు. అంత విలువైనటువంటి వారుగా ఆయన మనల్ని చేస్తున్నాడు. ఇక్కడ మాత్రమే కాదు, అంత మాత్రమే కాదు, ఆయన మనకి యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూస్తే ఆయన మాట విన్నటువంటి వాడిని ఆయన ఎలా చేస్తాడంటే మరణం నుంచి జీవంలోకి దాటిస్తున్నాడట. మరణం నుంచి జీవంలోకి దాటిచ్చేస్తున్నాడట. ఆ జీవాన్ని దాచడం మాత్రమే కాదు, దాచినటువంటి మనలను దాటిస్తున్నాడట. దాటే విషయాల్లో ఏ విషయాల్లో మనం దాటుతామంటే దగ్గరగా ఉన్న విషయాలు దాటుతాం, లేదా చిన్న కాలంలో చిన్న చెరువులు దాటుతాం. పెద్ద పెద్ద సముద్రాలని దాటలేం. కానీ ఆయన అంటున్న డైరెక్ట్గా మరణం నుంచి జీవంలోకి నేను దాటేస్తాను, దాటి వేస్తాడనేటువంటి పదాలను అక్కడ మనం చూస్తాం. అంత స్థితిలోకి ఒక మనిషిని, ఒక పాపంలో ఉన్నటువంటి మనిషిని అంత గొప్ప స్థితిలోకి తీసుకెళ్ళగల అవకాశం ఆయనకు. ఈ లోకంలో కొద్దిమంది మనుషులు మాత్రమే తమకు నచ్చిన వారిని తమ సమానంగా ఉండేలా చూసుకుంటారేమో, కానీ అందరిని అలా చేయరు. కానీ దేవాది దేవునిగా ఉండి, అంత గొప్పవాడిగా ఉండి ఆయన మనల్ని అలా ఉంచాడు. ఆ జీవం కలిగిన దేవుడు తన జీవాన్ని దానం చేయగలిగినటువంటి జీవాధిపతి, జీవదాత, ఆయన జీవాన్ని మనకు దానం చేశాడు. అంత మాత్రమే కాదు, మనల్ని, ఈ జీవనమైనటువంటి మనలను, అల్పమైన మనల్ని, అల్పజీవులను ఆయన దాస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఒకనొక రోజున ఆయన మరణం నుంచి, నిత్య నరకం నుంచి నిత్య జీవంలోకి ఆయన దాటించబోతున్నాడు మనల్ని. ఇంత గొప్ప ప్రభు వారిని వారు స్తుతించారు, మహిమపరిచారు. అంత గొప్ప ప్రభు వారిని మనం కూడా ధ్యానం చేసుకుంటూ, మనల్ని మనం సరి చేసుకుంటూ ఆయన స్తుతిద్దాం.